సంవత్సర కాలం క్రితం నుంచి జరుగుతున్న మానవ హననాన్ని, ఆదివాసీ హననాన్ని వ్యతిరేకిస్తూ భారతదేశంలోని మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు మొదలగు వారు పీస్ కమిటీగా ఏర్పడి ఆ హననాన్ని ఆపాలి, ఈ ఎన్కౌంటర్లు ఆపివేయాలి అంటూ శాంతి చర్చలుగా జరగాలని శాంతి దూతలుగా ముందుకొచ్చారు. కానీ ఈ రోజుకు అమిత్ షా కేంద్ర హోంమంత్రి చర్చలు లేవు, ఏమీ లేవు, ఆయుధాలు విడవలసిందే అని ప్రకటిస్తూనే తెలంగాణను నక్సలైట్ల అడ్డాగా చిత్రీకరిస్తున్నారు. నిజమే, ఈ భూమి విప్లవోద్యమాలకు కేంద్ర బిందువే. మధ్య భారత్లో దేశం మొత్తం మీద గుడులలో చేస్తున్న మనువాదపు మానవ హననాన్ని అరికట్టడానికి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రేపు తిరగబడే టైం ఆసన్నమవుతుంది అని అనుకోవచ్చు. ఈ సందర్భం ప్రసక్తే లేదంటారు. దేశం మొత్తం మీద కూడా చర్చల కమిటీ ఏర్పడి ప్రజలను ఎంతో అంత చైతన్యం చేస్తూ రోడ్ల మీదకి ఎక్కిస్తున్న క్రమంలో కూడా అమిత్ షా చర్చల ప్రసక్తే లేదు, ఆయుధాలు విడనాడవలసిందే, మావోయిజం లేకుండా అణచివేస్తాము, తెలంగాణ మావోయిస్టులకు అడ్డగా మారిందనే ఒక వాయిస్ కూడా వస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం తెలుసుకుందామని సార్. నిజానికి గత 4-5 నెలలుగా తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ దేశవ్యాప్తంగాను ఆపరేషన్ కగార్ మారణకాండను ఆపివేయాలి, మావోయిస్టులతో చర్చలు జరపాలి, ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలి అనే డిమాండ్ల మీద పెద్ద ఎత్తున ఆందోళన సాగుతున్నది. మావోయిస్ట్ పార్టీ వైపు నుంచి 1-2 సార్లు కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాము అని ప్రకటన కూడా వచ్చింది. ఇవాళ ప్రభుత్వమే తాను కాల్పుల విరమణ ప్రకటించవలసి ఉంది, చర్చలకు సిద్ధమే అని చెప్పవలసి ఉంది, ఆపరేషన్ కగార్ను ఆపివేస్తున్నాను అని చెప్పవలసి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా అనేక సార్లు చర్చలంటూ లేవు, ఆపరేషన్ కగార్ కొనసాగిస్తాము అంటూ వస్తున్నాడు. తాజాగా నిజామాబాద్కు వచ్చి పసుపు బోర్డు ప్రారంభ సభ అది. నిజానికి ఆ సభలో రాజకీయాలు మాట్లాడవలసిన అవసరం లేదు, అది రాజకీయ సభ కాదు, ఒక ప్రభుత్వ సభ. కానీ అక్కడ 2-3 అభ్యంతరకరమైన విషయాలు మాట్లాడాడు. మొట్టమొదటిది, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు పెట్టి రేవంత్ రెడ్డి తెలంగాణను నక్సలైట్ల అడ్డా చేయకు అన్నాడు. దేశమంతా పారిపోయి వచ్చే నక్సలైట్లకు తెలంగాణ ఆశ్రయం ఇస్తున్నదని మాకు అనుమానంగా ఉంది అన్నాడు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చర్చల కోసం పిలుపిస్తున్నాడు గనక, ఆపరేషన్ కగార్ ఆపివేయమని అంటున్నాడు గనక కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించాడు. నిజానికి ఇవాళ తెలంగాణ సమాజం ఈ 3-4 అంశాల మీద, అమిత్ షా ఉపన్యాసం మీద ఆలోచించవలసి ఉంది. మేము చంపుతూ పోతాం, ఏరేస్తాం, నిర్మూలిస్తాం అనే అధికారం ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం నడిచే ఏ ప్రభుత్వానికి లేదు. రాజ్యాంగంలో అధికరణం 21 చట్టబద్ధమైన పద్ధతులలో తప్ప మరే విధంగానూ మనిషి ప్రాణం తీయడానికి వీల్లేదు, మనిషికి జీవించే స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది అని ప్రకటించింది. ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, అధికారంలో ఉన్న హోంమంత్రి అధికరణం 21ని తుంగలో దొక్కుతాను, నా ఇష్టం వచ్చినట్టుగా చంపేస్తాను అని అనడానికి వీల్లేదు. ఈ చంపుడు పందాన్ని ఆపు, చర్చలు చేయి అన్న వాళ్లను దూషించడానికి వీల్లేదు. పైగా తెలంగాణ సమాజం దాదాపు 1000 సంవత్సరాలుగా ధిక్కారానికి ఒక ప్రతీకగా ఉన్నది. ఆ ధిక్కారంలో భాగమే ఇవాళ ఇక్కడ విప్లవ భావజాలం ఉండడం, విప్లవ ఆచరణ ఉండడం. తెలంగాణలోకి విప్లవకారులను రానివ్వకండి, తెలంగాణను విప్లవకారుల అడ్డా చేయకండి అని చెప్పే అర్హత, అధికారము ఎంత మాత్రము గుజరాతీ అమిత్ షాకు లేవు. ఆయన హోంమంత్రిగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి. రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలంటే చంపడం అనేది కూడదు. కానీ చంపడం అని కూడదు అని అన్నవాళ్ళనే ఆయన విమర్శిస్తున్నాడు, తాను చంపుతాను అని చెప్తున్నాడు. అంటే ఆయన హోంమంత్రిగా రాజ్యాంగబద్ధ ప్రభుత్వంలో ఉన్నవాడిగా మాట్లాడడం లేదు.
ఇప్పుడిక ఆయన ఈ మాట అన్నాడు కాబట్టి, ముఖ్యమంత్రి మీద హెచ్చరిక చేశాడు కాబట్టి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి మీద విమర్శ చేశాడు కాబట్టి ఇవాళ బాల్ తెలంగాణ ప్రభుత్వపు కోర్టులో ఉంది. తెలంగాణ సమాజంలో అధికార పక్షమైన కాంగ్రెస్ ఆపరేషన్ కగారును ఆపాలంటుంది, చర్చలు జరపాలంటుంది. ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి స్వయంగా వరంగల్లో రజతోత్సవ సభలో చంద్రశేఖరరావు గారు ఆపరేషన్ కగారును ఆపాలి, చర్చలు జరపాలి అని అన్నాడు. 10 వామపక్ష పార్టీలు ఆపరేషన్ కగారును ఆపాలి, చర్చలు జరపాలి అంటున్నాయి. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సభల్లో అదే మాట చెప్తూ ఉన్నారు. అందువల్ల ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తానే అమిత్ షా చేసిన అవమానానికి జవాబు చెప్పాలంటే, నక్సలైట్ల అడ్డా చేయకు, నక్సలైట్లు పారిపోయి ఇక్కడికి వస్తారని మాకు అనుమానంగా ఉంది, ఇక్కడ మీ ప్రభుత్వం ఏమి చేయలేదు, మా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని అన్నాడు. కాబట్టి దానికి జవాబు చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం వెంటనే తన వైపు నుంచి కాల్పుల విరమణకు అంగీకరించాలి. కాల్పుల విరమణకు అంగీకరించి చర్చలకు పిలవండి అని కేంద్ర ప్రభుత్వం ముందర ఎట్లాగైతే ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డిమాండ్ పెడుతున్నాడో ఆ డిమాండ్ పెట్టాలి. తెలంగాణలో ఉన్నంత వరకు మీ వైపు నుంచి హింస వద్దు, మా వైపు నుంచి హింస వద్దు, దాన్ని కాల్పుల విరమణ అంటారు. అది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేయవలసిన పని. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము మావోయిస్టుల పైన ఈ రాష్ట్రం వరకు నిషేధాన్ని ఎత్తివేస్తే రాజ్యాంగ విరుద్ధం అవుతుందా? నిజానికి ఇప్పుడు రాష్ట్రాల్లో పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద నిషేధం విధించారు. కానీ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం UAPA 2008లో ఆ నిషేధం విధించింది. కాబట్టి ఒక రాష్ట్రంలో నిషేధం ఎత్తివేత కుదరదు, సాధ్యం కాదు. కాల్పుల విరమణ వరకు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల జాబితాలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ విషయంలో ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. తన లా అండ్ ఆర్డర్ మెకానిజం అవతలి వైపు నుంచి కాల్పులు జరిపితే తప్ప కాల్పులు జరపబోదు, అనవసరంగా ఎవరిని చంపబోదు, అధికరణం 21ని పాటిస్తుంది. ఎందుకంటే అధికరణం 21ని పాటించను అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ అనేక చోట్ల చెప్తూ ఉన్నాడు, వాళ్ళు నఫరత్కి బజార్ నడుపుతున్నారు, మేము మొహబ్బత్ కా దుకాణం తెరుస్తాము అని. మొహబ్బత్ అంటే ప్రజలంటే, ప్రాణం అంటే, స్వేచ్ఛ అంటే మాకు నెనరు ఉంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ అమిత్ షా హెచ్చరిక తర్వాత, బెదిరింపు తర్వాత ఒక తప్పనిసరి పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం ఎత్తివేత సాధ్యం కాదు, కానీ తన చేతిలో ఉన్న పని కాల్పుల విరమణ ప్రకటించవచ్చు. అటువైపు నుంచి కాల్పులు జరపబోము అని వాళ్ళు ప్రకటించారు కాబట్టి మేము కూడా జరపము అని వీళ్ళంటే కనీసం తెలంగాణలో ప్రాణహాని ఉండని శాంతి వాతావరణం ఒకటి వస్తుంది. ఇది 2004 జూన్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించింది. 6 నెలల పాటు ప్రకటించింది. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఒక్క ఎన్కౌంటర్ కూడా జరగలేదు. ఒక్క అటువైపు నుంచి ఇన్ఫార్మర్ల హత్యలు కానీ, పోలీసుల మందుపాత్రలు కానీ జరగలేదు. రాష్ట్రం శాంతియుతంగా ఉండింది. ఇవాళ తెలంగాణలో కూడా వాళ్ళు ఇప్పటికే ప్రకటించారు కాబట్టి ప్రభుత్వం ప్రకటించవలసి ఉంది. థ్యాంక్ యూ.